తిరుపతిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు. దేశమంతా ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలనను కోరుకుంటున్నారని తెలిపారు. మోదీ 11 ఏళ్ల పాలనపై బుధవారం ఉదయం బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ దేశమంతా డబుల్ ఇంజిన్ సర్కార్ను కోరుకుంటుందని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే ఏపీలో అభివృద్ధి జరిగిందని, ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు. ఏపీలో 4741 కిలోమీటర్ల హైవేలను నిర్మించామని స్పష్టం చేశారు. పలు ఎయిర్పోర్ట్లను మరింత ఆధునీకరిస్తున్నామని బండి సంజయ్ తెలిపారు. రైల్వే బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేశామని తెలియజేశారు. రాష్ట్ర రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని, ఏపీకి 24 లక్షల ఇండ్లను మంజూరు చేశామని, 11 ఏళ్ల ప్రధాని మోదీ పరిపాలన అభివృద్ధికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. జాతీయ పార్టీ సూచనల మేరకు కేవలం అభివృద్ధి కార్యక్రమాల విషయాన్ని మీ ద్వారా సమాజానికి తెలపాలనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు రావడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 11 నెలలు పూర్తిగా వస్తున్నది. ఈ 11 నెలల కాలంలో మోడీ గారి ప్రభుత్వ పాలనకు ముందు, మోడీ గారి పాలన తర్వాత ఉన్నటువంటి భేదాన్ని, తేడాను బేరీజు వేసుకొని చెప్పడానికి మాత్రమే రోజు రావడం జరిగింది. ఎందుకంటే గతంలో ఈ దేశాన్ని పాలించినటువంటి యూపీఏ హయాంలో ఏ విధంగా అరాచకాలు, అవినీతి స్కామ్లు, వారసత్వ కుటుంబ రాజకీయాలు, మైనార్టీ సంతుష్టీకరణ విధానాలు, ఏమైనా సార్ తర్వాత కూర్చో, మైనార్టీ సంతుష్టీకరణ విధానాలు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఇండియా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమము, దేశభక్తి, ధర్మరక్షణ, నూతన ఆవిష్కరణలు, వినూత ఆలోచనల విషయంలో ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఏ పార్టీకైనా కూడా, ఏ నాయకునికైనా 140 కోట్ల ఈ భారతదేశాన్ని వరుసగా 11 సంవత్సరాల పాటు పాలించే అవకాశాన్ని రావడం నిజంగా అరుదు. ఇటువంటి ఒక గొప్ప అవకాశం నరేంద్ర మోడీ గారికి రావడం జరిగింది. ఈ 11 ఏళ్ల పాలనలో ఏం సాధించారు, ఎలాంటి అభివృద్ధి జరిగింది, ప్రజలకు ఏ విధమైన ప్రయోజనాలు జరిగినాయని చెప్పి ఈ అంశాల విషయంలో దేశవ్యాప్తంగా కూడా ఇలా చర్చ జరుగుతూ ఉన్నది. మనం ఏం చేశామో, ఇలాంటి అభివృద్ధి చేసినాం, ప్రజలకు ఏ విధంగా ప్రయోజనం చేకూర్చడం చెప్పి బేరీజు వేసుకోవడం, గతంలో పాలకులు ఏ విధంగా చేసారని చెప్పి ఆ పాలకులను చూసుకుంటూ, గత ప్రభుత్వాన్ని చూసుకుంటూ బేరీజు వేసుకోవడం కామన్. దాంతోపాటు దేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవడానికి అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకునే బెటర్ దేశాలు, కంట్రీస్, వాటిని కూడా బేరీజు వేసుకోవడం కామన్గా సహజం. అది కాబట్టి మనం ఆలోచించాలి, గతంలో ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది, గత ప్రభుత్వాలు ఏ విధంగా పాలించినాయి, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా పాలిస్తున్నది, ఎలాంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయో మనం బేరీజు వేసుకోవాల్సిన సమయం ఎలా ఆసనమైంది. ఈ చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో అటువంటి వాస్తవాలు చెప్పడానికే ఈరోజు మీ ముందుకు రావడం. కావున పూర్వం కాలంలో శ్రీకృష్ణ దేవరాయల కాలం స్వర్ణయుగం అని అన్నాడు, రాచరికంలో ఉండేవాళ్ళు. అప్పుడు ఎలక్షన్స్ లేవు. ఇప్పుడు అత్యంత గొప్ప ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో, ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో మనం జీవిస్తున్నాం. మనం 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్ల ద్వారా ప్రజలు తీర్పిస్తూ ఉన్నారు. ఇట్లా ఎన్నికలు తీర్పు ఇచ్చినప్పుడు కూడా 3 సార్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఇలా ప్రజలు పట్టం కట్టారంటే ఎంత నమ్మకం, విశ్వాసం మోడీ గారి మీద ఉంటుంది. అటువంటి ఫలితాలు వస్తాయో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 11 సంవత్సరాలు మనం స్వర్ణయుగంగా చెప్పవచ్చు.
దీనికి కొలమానం ఏంటంటే గతంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం. మీరు చూడండి, ఆర్థిక ప్రగతిలో 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఇవాళ 4వ స్థానానికి వచ్చి అమెరికా, చైనా, జర్మనీ లాంటి దేశాల సరసన చేరిందంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మోడీ గారి ప్రభుత్వం ముందుకు పోతున్నది. వచ్చే 2 సంవత్సరాల్లో తప్పకుండా 3వ స్థానం తీసుకొస్తాం. మా లక్ష్యం 2047 వరకు ఈ తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలి. అగ్రరాజ్యాల కంటే ముందు రాజ్యాంగం ఇవాళ భారతదేశాన్ని ముందు తీసుకోవాలని చెప్పి ఒక దృఢమైన ఆలోచనతో వాళ్ళ మోడీ గారి ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. కాబట్టి ఈ విషయంలో, సంక్షేమం విషయంలో మనం చెప్పుకోవాలనుకుంటే దేశవ్యాప్తంగా, సార్ ఆంధ్రప్రదేశ్కి ఏం చేసినాం నేను చివరికి చెప్పే ప్రయత్నం చేస్తా. పేదల సంక్షేమంలో ఇవాళ భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 టాప్గా ఉంది. ఇవాళ 81 కోట్ల మందికి పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఇవాళ కోవిడ్ సందర్భంలో అప్పటి నుంచి అయితే ఫ్రీ రేషన్ ఇస్తున్నామో ఇప్పటి కూడా ఫ్రీ రేషన్ ఇస్తూనే పోతున్నాం. మనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గతంలో 4 కోట్ల ఇళ్ల నిర్మించినాం. మరో 3 కోట్ల ఇళ్ల నిర్మించడానికి ఈరోజు కేంద్ర క్యాబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది. 15 కోట్ల గ్రామీణ కుటుంబాలకు నల్ల కనెక్షన్స్, 12 కోట్ల మందికి స్వచ్ఛ భారత్ అభియాన్ పేరు మీద టాయిలెట్స్, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 51 కోట్ల మందికి బీమా సౌకర్యం, పిఎం జీవన్ జ్యోతి బీమా కింద 23 కోట్ల 64 లక్షల మందికి లబ్ధి చేకూర్చడం జరిగింది. 2014 నుంచి 14 నాటికి 14 కోట్ల, కేవలం 14 crores 14 కోట్ల బ్యాంకు ఖాతాలు మాత్రమే ఉన్నటివి. తర్వాత జన్ధన్ ఖాతాలు తెచ్చినప్పుడు చాలామంది ఇతర పార్టీ నేతలు నరేంద్ర మోడీ గారు జన్ధన్ ఖాతాలు తెరవాలంటే హేళన చేయడం జరిగింది. దాని తర్వాత దాని ప్రయోజనం ఏంది, దాని ద్వారా ఈ దేశంలో పేద ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందిరో తర్వాత ఫలితాలు వచ్చినాక ఇవాళ ఆశ్చర్యంగా ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. జన్ధన్ ఖాతాలతో కలిపి 54 కోట్లు ఇవాళ అకౌంట్స్ ఇలా ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఈరోజు వరకు కూడా పేదల జన్ధన్ ఖాతాలో 43,80,000 కోట్ల రూపాయలు ఇవాళ సంక్షేమ పథకాల నగదు జమ అయి ఉన్నది. సొంతగా పేదలు దాచుకున్నటువంటి నగదు ఎంత అంటే 2,46,000 కోట్ల రూపాయలను వాళ్ళ సొంత నగదు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ చేసుకున్నారంటే జన్ధన్ ఖాతాల వల్ల ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నది, ఏ విధంగా దీన్ని ఉపయోగించుకుంటున్నారో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయుష్మాన్ భారత్ గతంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ సొంత స్కీమ్స్ పెట్టారు. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలకు ఆరోగ్యపరంగా ఇబ్బంది కావద్దని చెప్పి, పేద ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి దేశంలో ఏ ప్రాంతంలో అయినా ఆయుష్మాన్ భారత్ కార్డు ఉపయోగించుకునే విధంగా 5 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ ఉపయోగించుకునే విధంగా 77 కోట్ల మందికి ఈ హెల్త్ కార్డ్స్ ఇలా కార్పొరేట్ వైద్యాన్ని అందించే విధంగా హెల్త్ కార్డులు అందించడం జరిగింది. 68 లక్షల మంది వీధి వ్యాపారులకు స్వనిధి కింద దాదాపు 10,000 రూపాయలను ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఇవాళ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. 52 కోట్ల 50 లక్షల మందికి ముద్రా యోజన ద్వారా అందరినీ యువతనంతా కూడా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఇవ్వడం జరిగింది. స్టాండప్ ఇండియా కింద ఎస్సీ ఎస్టీలకు 14,700 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. 15 లక్షల స్టార్టప్లతో ప్రపంచంలోని స్టార్టప్ల స్థాపనలో ఇవాళ ఇండియా నెంబర్ 1గా ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఆదాయం అభివృద్ధిలో కూడా ఇవాళ భారతదేశం దూసుకోబోతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒకే దేశం ఒకే ట్యాక్స్ పేరుతో జిఎస్టీని అమలు చేయడం జరిగింది. గతంలో పన్నులు కట్టేవాళ్ళు కేవలం 6 కోట్ల మంది ఉంటే నేడు 17 కోట్ల మంది 15 కోట్ల మంది ఇవాళ ట్యాక్సులు కడుతున్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో ట్యాక్స్ ద్వారా కేవలం 7,99,000 కోట్ల ఆదాయం వస్తే గతంలో 15 కోట్ల మంది ట్యాక్స్ కట్టినప్పుడు 7,99,000 కోట్ల ఆదాయం వస్తే నేడు 20 లక్షల కోట్లకు పైగా ఇవాళ జిఎస్టీ ద్వారా ఆదాయం వస్తున్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది.
ఇలా యూపీఏ పాలనలో రాష్ట్రాలకు 18 లక్షల కోట్ల రూపాయలు ఇస్తే ఇవాళ 10 ఏళ్లలో 70 లక్షల కోట్లు ఇలా రాష్ట్రాలకు వెచ్చించడం జరిగింది. 70 లక్షల కోట్లు. వేరే 18 లక్షలకు 70 లక్షలకు ఉన్న తేడాను ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో పన్నుల వాటాలో 32% వాటా ఉంటే నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది కాబట్టి, రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసు కాబట్టి, రాష్ట్రాలు కూడా ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో 32% నుంచి నేడు 41%కి ఇలా పెంచడం జరిగింది రాష్ట్రాల వాటా. 2014లో వ్యవసాయ బడ్జెట్ 22,000 కోట్ల రూపాయలు ఉంటే నేడు 1,37,000 కోట్ల రూపాయలకు పెంచినటువంటి ఘనత యూపీఏ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎంఎస్పీ మనకు తెలుసు. 2014లో యూపీఏ హయాంలో 1,310 రూపాయలు ఉంటే ఇవాళ 2,369 రూపాయలు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తా అని చెప్పి 2014 నరేంద్ర మోడీ ప్రభుత్వం అయితే వాగ్దానం చేసిందో దానికి అనుగుణంగా ఎంఎస్పీ పెంచుకుంటూ వచ్చి దాదాపు 90% ఇప్పుడు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే ప్రయత్నం చేస్తాం. వచ్చే సంవత్సరం వరకు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ఒక లక్ష్యంగా ఇవాళ మోడీ గారి ప్రభుత్వం ముందుకు సాగుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. 11 కోట్ల మందికి 3,70,000 కోట్ల రూపాయల కిసాన్ సమ్మాన్ నిధిని ఇవాళ మనం ప్రతిసారి మనం వేయడం జరుగుతున్నది. ఇలా ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం, సబ్సిడీ పేరు మీద, ఈ సబ్సిడీ పేరు మీద ఎకరాకు అన్ని సబ్సిడీలు కలిపి ఎకరాకు దాదాపు 18,000 కోట్ల రూపాయల సబ్సిడీని ఇవాళ మనం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. 18,000 రూపాయలను ఎకరానికి ఇవ్వడం జరుగుతుంది. 18,000 రూపాయలను ప్రతి ఎకరాకు రైతుకు సబ్సిడీ రూపేణ లబ్ధి చేకూర్చే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ గ్రామాల్లో ఎరువుల బస్తాలు చూస్తే వాళ్ళకి రైతులకు గుర్తొస్తున్నది. యూరియా బస్తాలు చూస్తే మాకు లబ్ధి చేకూర్చేది మోడీ గారి ప్రభుత్వం. ఎరువుల సబ్సిడీ దాని మీద అసలు రేట్ ఎంత, రైతులు కట్టే రేట్ ఎంత, సబ్సిడీ మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా సబ్సిడీ పెట్టి ఖర్చు పెడుతున్నది, అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు పెరిగినప్పుడు కూడా రైతులకు ఇబ్బంది కాకుండా ఆ భారాన్ని మోడీ గారి ప్రభుత్వం భరిస్తూ ఎకరానికి 18,000 రూపాయలను ఇవాళ మోడీ గారి ప్రభుత్వం వెచ్చిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మౌలిక వసతులు ఊహించని అభివృద్ధి మనం చేసినట్టు ఘనత మోడీ గారి ప్రభుత్వం. ఈ రోడ్ల బడ్జెట్ 500% ఇవాళ రోడ్ల బడ్జెట్ పెంచడం జరిగింది. 500%. 2014 నాటికి 91,000 కిలోమీటర్ల కిలోమీటర్ల జాతీయ రహదారులను నేడు 1,46,000 కిలోమీటర్లకు విస్తరించిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఇలా ప్రధానమంత్రి సడక్ యోజన, సెంట్రల్ రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కానీ ఈ నిధులతోనే గ్రామాల్లో 7,70,000 కిలోమీటర్ల రోడ్లను నిర్మించిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. 2014లో రైల్వే బడ్జెట్ 29,056 కోట్లు మాత్రమే ఉంటే 2024లో 2,42,000 కోట్లు ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా కేటాయించడం జరిగింది. 136 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టడం జరిగింది. అమృత్ స్కీమ్స్తో 1,300 రైల్వే స్టేషన్లను దీన్ని ప్రారంభించడం జరిగింది. మొన్ననే మోడీ గారి స్వహస్తాలతోని మన దేశంలో అనేక ప్రాంతాల్లో ఈ అమృత్ ద్వారా రైల్వే స్టేషన్ను ఆధునీకరించి వాటిని మొదటి విడత ప్రారంభించడం చేయడం జరిగింది. రెండో విడత, మూడో విడత కూడా అతి త్వరలో ఈ అమృత్ స్కీమ్ కింద 1,300 రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేసుకొని ప్రారంభోత్సవాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉండడం జరిగింది. 2014 నాటికి 71 ఎయిర్పోర్ట్లు ఉంటే నేడు 159 ఎయిర్పోర్ట్ల నిర్మాణం చేయడం జరిగింది. ఉడాన్ స్కీమ్ కింద 86 ఎయిర్పోర్ట్లను ఇలా అభివృద్ధి చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. 600 రూట్లలో ఈ స్కీమ్ను అమలు చేస్తున్నాం. ఇవాళ సామాన్య ప్రజలు కూడా గతంలో ఫ్లైట్ ఎక్కడమే చాలా కష్టం, ఈ ఫ్లైట్ ఎక్కడమంటే చాలా డబ్బున్న వాళ్ళు ఫ్లైట్ ఎక్కాలని చెప్పి ఒక ఆలోచనతోని సామాన్య ప్రజలు కూడా విమాన ప్రయాణము ఈజీగా ఉండడాలని చెప్పి ఆలోచనతోని ఇవాళ వారికి అనుగుణంగా ఇలా ఏర్పాట్లు చేస్తున్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 142 స్థానంలో ఉన్నటువంటి మనము ఈరోజు 67వ స్థానానికి చేరుకున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు 15 లక్షల స్టార్టప్ కంపెనీల స్థాపనతో ఇవాళ ప్రపంచంలో
నెంబర్ 1గా ఇవాళ భారతదేశం. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇంతకుముందు చెప్పింది నేను. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇవాళ మామూలుగా చిన్న వ్యాపారస్తులు కూడా చిన్న వ్యాపారస్తులు యూపీఐ పేమెంట్స్ చేసే స్థాయికి తీసుకొచ్చిన ఘనత మోడీ గారు. ఇంతకుముందు చెప్పిన గతంలో హేళన చేశారు. ఇవన్నీ కేవలం మభ్యపెట్టడానికి, ప్రజలు మభ్యపెట్టడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికే ఇవన్నీ చేస్తారని చెప్పిన తర్వాత ఇవాళ 100 కోట్ల మంది చేతుల్లో ఇవాళ మొబైల్స్ ఉన్నాయి. మొబైల్స్ 70 కోట్ల ఇండ్లలో ఇవాళ ఇంటర్నెట్ వాడుతున్న విషయాన్ని మొన్న జరిపిన సర్వే ద్వారా ఇవాళ బయటపడ్డ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ చంద్రయాన్తో చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలు ఊపినటువంటి ఘనత మనది. ఒకటేసారి 104 శాటిలైట్లను ఉపయోగించి రికార్డు సృష్టించిన ఘనత భారతదేశాన్ని. ఆ రోజు కరెంటు విషయంలో కూడా గతంలో మనకు తెలుసు. కరెంటు ఏ విధంగా ఉండే, కరెంటు వస్తుందా పోతుందా, ఏ టైంలో కరెంటు వస్తుంది, ఏ టైంలో పోతుందో ఇవాళ వ్యాపారస్తులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, సామాన్య ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్న తరుణంలో నేడు కావలసినంత కరెంట్ ఇవాళ సోలార్ ద్వారా కూడా విద్యుత్తును విస్తరింపజేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. పండిత్ దీన్ దయాళ్ గ్రామజ్యోతి స్కీమ్ ద్వారా 2,86,00,000 ఇండ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం. కేవలము నగర ప్రాంతాల, గ్రామీణ ప్రాంతాలు కాకుండా ఆదివాసీలు ఉన్నటువంటి ప్రాంతాలు కూడా, ఆ బస్తీల్లో కూడా ఇవాళ కరెంటును విస్తరించడం ఏ స్థాయిలో ఉందో ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా గతంలో బేటీ బచావో బేటీ పడావో పేరుతో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చిన ఘనత మోడీ ప్రభుత్వం. గతంలో 1000 మంది అబ్బాయిలకు కేవలం 913 మంది మాత్రమే అమ్మాయిలు ఉండేవారు. పురింటోళ్ళనే ఆడపిల్లను చంపేసే పరిస్థితి. ఇలా అమ్మాయి అంటే ఆది పరాశక్తి, అమ్మాయి ఉంటేనే ఇంటికి అదృష్టం ఉన్నటువంటి ఆలోచనతోని బేటీ బచావో బేటీ పడావో స్కీమ్తో అనేక స్కీములు ప్రవేశపెట్టడం కాకుండా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఆలోచించిన ఘనత మోడీ గారిది. అందుకే ఉజ్వల గ్యాస్ పేరుతోని మహిళల పేరు మీద 11 కోట్ల పేద కుటుంబాలకు ఉజ్వల గ్యాస్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి. అంటే మహిళ అంటే ఇలాంటి శక్తి ఒక్కసారి మనం చూపటం. అంటే మొన్న కూడా యుద్ధ విమానం నడిపే స్థాయికి మహిళలు తీసుకొచ్చినాం. మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా వీర నారి మొదలైనటువంటి కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమియా సింగ్ యొక్క సత్తాను ఇవాళ చాటిన ఘనత మోడీ గారి ప్రభుత్వాన్ని. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 2 మహిళలు ఈ విధంగా ధైర్యంతో దీన్ని నెరవేర్చడం అంటే మామూలు విషయం కాదు. దీని అందరూ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక భారత్ను నిలయంగా మార్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం. గతంలో ప్రభుత్వాలు కేవలం మైనార్టీ సంతుష్టికరణ విధానం అవలంబిస్తూ ఒక వర్గాన్ని కొమ్ముగేయడం, హిందూ దేవాలయాలను, హిందూ ధార్మికతను కించపరిచే ప్రయత్నం చేయడం, 80% ఉన్నటువంటి హిందూ సమాజాన్ని హేళన చేసే ప్రయత్నం చేయడం, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేయడం, మైనార్టీ సంతుష్టికరణ విధానం అవలంబిస్తున్న తరుణంలో ఆధ్యాత్మికతకు భారత్ను నిలయంగా మార్చిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. దానికి నిలువెత్తు నిదర్శనం అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. వాళ్ళ ప్రసాద్ స్కీమ్ కింద, స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద, రామాయణ సర్క్యూట్ కింద ప్రసిద్ధ ఆలయాలను, ఆ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్న ఘనత ఇలా నరేంద్ర మోడీ గారి. దాంతోపాటు ఆధ్యాత్మికతను సందర్శించినటువంటి యోగాను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి చేయడం కాకుండా 180 దేశాల్లో వాళ్ళ యోగాను ఇలా ఆచరిస్తున్నారంటే ఇలా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు అనేక సాహసోపేతమైనటువంటి కఠిన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 370 ఆర్టికల్ వల్ల ఇలా కాశ్మీర్లో 42,000 మంది సైనికులు పాకిస్తాన్ ఉగ్రవాద చేతిలో బలయ్యారు 370 ఆర్టికల్ వల్ల. అనేక మంది పండితులు హతమార్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. దేశంలో 370 ఆర్టికల్ అప్పుడు ఇలా కాశ్మీర్ మనదా కాదన్నటువంటి అనుమానాలు ఈ దేశంలో రేకెత్తించిన ప్రయత్నం మనం చూసినాం. యూపీ హయాంలో 370 ఆర్టికల్ నుంచి పట్టించుకునే పరిస్థితి లేదు. మిలిటరీ సిబ్బంది దాడులు చేస్తే వాళ్ళు ప్రతి దాడులు చేసే పరిస్థితి లేదు అప్పుడు. ఇటువంటి పరిస్థితుల్లో 370 ఆర్టికల్ రద్దు చేసి ఇలా కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం ఉన్న విషయాన్ని మనం ఇలా నిరూపించిన ఘనత మోడీ గారి ప్రభుత్వాన్ని. గతంలో యూపీఏ పాలనలో
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో కశ్మీర్లో జిన్నా రాజ్యాంగం అమలయ్యేది, అలీ జిన్నా రాజ్యాంగం అమలయ్యేది కశ్మీర్లో. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఇలా భారతదేశం కశ్మీర్లో పాలన కొనసాగుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ ఎన్నికలు జరిగితే 2 నుంచి 11% మాత్రమే పోలింగ్ అయ్యేది. ఈరోజు 70 నుంచి 80% ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటేస్తున్నారంటే 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్ ప్రాంతంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది, మాకు అభివృద్ధే కావాలని చెప్పి ఆలోచిస్తున్న ప్రజలు ఇలా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో సైనికులు చనిపోతే పట్టించుకునే వాళ్ళు లేరు. ఈరోజు సైనికులు ఇలా పాకిస్తాన్ చేతిలో బలైపోతే అంతిమ సంస్కారాల యొక్క అంతిమ యాత్ర చేయడానికి వాళ్ళ ప్రజలు ముందుకు వస్తున్నారంటే ప్రజల లోపల ఏ విధంగా మార్పు జరిగింది 370 ఆర్టికల్ రద్దు వల్ల అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. అందుకే మహమ్మద్ అలీ జిన్నా రాజ్యాంగాన్ని తుడిచిపెట్టి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అనుగుణంగా ఇవాళ మనం అక్కడ పాలిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే ఆపరేషన్ సింధూర్ విషయంలో మీరందరూ కళ్ళారా చూసారు. అది యుద్ధం కాదు, అది యుద్ధం కాదు. కేవలం భారతదేశంలో అంతర్గత శాంతి భద్రత సృష్టించి ఈ దేశ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నటువంటి ఉగ్రవాద మూటాలను అంతమొందించాలని ఒక లక్ష్యంతో వారికి స్థావరం ఇస్తున్న పాకిస్తాన్ను గుర్తించి కేవలము ఉగ్రవాద స్థావరాలను మాత్రమే మట్టుబెట్టేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఉగ్రవాద స్థావరాలు మాత్రమే మట్టుబెట్టాం. ఇది యుద్ధం కాదు. ఈ ఉగ్రవాద స్థావరాలను ఎప్పుడు గమనించినా ఎప్పుడు గుర్తించినా కూడా తప్పకుండా ఆపరేషన్ సింధూర్ నిరంతరం కొనసాగుతున్న విషయాన్ని మన సాక్షాత్తు మోడీ గారే స్పష్టం చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. యుద్ధం కాదు. భారతదేశం కనుక యుద్ధం చేసేది ఉంటే కేవలం పట్టుబడి 15 నిమిషాల్లో ఇలా పాకిస్తాన్ అంతరించిపోయేది. కానీ భారతదేశం యుద్ధం కాదు. కేవలము అక్కడ ఉగ్రవాద స్థావరాలు మాత్రమే మట్టుబట్టడం జరిగింది. దీన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అనేక త్రిబుల్ తలాక్ రద్దు కానీ సిఏఏ కానీ ఇట్లా అనేక విషయాల్లో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ సాహసోపేతమైనటువంటి కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దీంతోడు ఇలా దేశవ్యాప్తంగా జరిగితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా అదృష్టవంతులు. ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఆలోచిస్తున్నది. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఏ విధంగా లాభం జరుగుతుందన్న విషయంలో ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఆలోచిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ఇలా డబుల్ ధమాకా, ఇటు రాష్ట్ర ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వము 2 ప్రభుత్వాలు కలిస్తే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా నిధులు వస్తాయి, ఏ విధంగా సంక్షేమ ఫలాలు ఇవాళ ప్రజలకు అందుతున్న విషయంలో ఇవాళ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. మోడీ రాజ్యం వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది. మోడీ రాజ్యం వస్తేనే రామరాజ్యం, మోడీ రాజ్యం వస్తేనే గాంధీ రాజ్యం వస్తుందని చెప్పి ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ లాగానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, అవినీతి రహిత పాలన సాగాలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీ సర్కార్ రావాలని కోరుతున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా అదృష్టవంతులు. ఇవాళ ఎన్డీఏ పాలనకు అధికారం ఇచ్చారు. ఇవాళ 1 సంవత్సరంలోనే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు, ఎక్కువ సంక్షేమ పథకాలు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ మోడీ గారు రుణపడి ఉండాలి. 2024-25 సంవత్సరం కానీ పన్నులు పన్నేతర ఆదాయం పేరుతోని 95,500 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ప్రత్యేకంగా 30,334 కోట్ల ఆర్థిక సహాయం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించడం జరిగింది. యూపీఐ హయాంతో పోలిస్తే ఆర్థిక సహాయాన్ని 263% అధికంగా ఈ రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం అందించింది. ఇవాళ మూలధన పెట్టుబడుల ప్రత్యేక సహాయ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు 5,604 కోట్ల రూపాయలను ఇలా మంజూరు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అమరావతికి
22,000 కోట్ల బాండ్స్, వరల్డ్ బ్యాంక్ ద్వారా 15,000 కోట్ల రూపాయలు, హడ్కో ద్వారా రుణం 12,000 కోట్ల రూపాయలు, జర్మనీ బ్యాంక్ 5,000 కోట్ల రూపాయల నిధులను సమీకరించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మొన్ననే విశాఖపట్నం పర్యటన సందర్భంగా మోడీ గారు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి పనులను వారి స్వహస్తాలతో శంకుస్థాపన చేసిన విషయాన్ని, ప్రారంభోత్సవాలు చేసిన విషయాన్ని మనందరికీ తెలిసిన విషయమే. అట్లాగే ఇటీవలే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రధానమంత్రి గారు 50,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించారంటే ఇవాళ ఏపీ అభివృద్ధి పట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధమైన చిత్తశుద్ధి ఉన్నదో ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇలా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆంధ్రుల సెంటిమెంట్ను గుర్తిస్తూ ఈ స్టీల్ ప్లాంట్ యూపీఏ పాలనలో పూర్తిగా నష్టాల్లో కూరుకుపోతే లాభాల బాటలో పెట్టడమే లక్ష్యంగా మోడీ సర్కార్ విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కొరకు 11,444 కోట్ల రూపాయలను మంజూరు చేసి మళ్ళీ గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ గత పాలకుల వైఫల్యాల వలన సంక్షోభంలో కూరుకున్నటువంటి ఏపీకి ఒక్క ఏడాదిలోనే 5,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను అడ్వాన్స్ రూపంలో ఇచ్చినటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. మూడోసారి మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 12,157 కోట్ల రూపాయలను పోలవరం ప్రాజెక్టు అడ్వాన్స్ కింద నిధులు ఇచ్చేందుకు కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకున్న విషయాన్ని మనం గమనించాలి. ఇప్పటికే 2,807 కోట్ల రూపాయలను ఆల్రెడీ ఇచ్చిన ఘనత మోడీ గారి ప్రభుత్వాన్ని. వాళ్ళ మౌలిక వసతుల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక నిధులు ఇచ్చినటువంటి విషయాన్ని మనం గమనించాలి. 2024 ఆగస్టు 28 జాతీయ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి కార్యక్రమం కోసం 28,602 కోట్ల రూపాయలను అంచనా వ్యయంతో ఆంధ్రప్రదేశ్లో ఓర్వకల్, కుప్పర్తి ప్రాంతంలో 12 పరిశ్రమల వాడలను ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇవ్వడం జరిగింది. గతేడాది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఐఐఎం విశాఖపట్నం, ఐఐటి తిరుపతి, ఐఐఎస్సిఆర్ తిరుపతి, ఐఐఐ టీడీఎం కర్నూలు శాశ్వత భవనాలను ఆ రోజు ప్రారంభించుకోవడం జరిగింది. మంగళగిరిలో ఎయిమ్స్ను జాతికి అంకితం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్లో 85 కొత్త కేంద్ర విద్యాలయాలను ప్రారంభిస్తే ఏర్పాటుకు కేంద్రం ఆమోదం చెప్తే కేవలం ఏపీలో 8 కేంద్ర విద్యాలయాలను ప్రారంభోత్సవం చేయడానికి ఇలా మంజూరు ఇచ్చిన ఘనత మోడీ ప్రభుత్వాన్ని. 85లో ఆంధ్రప్రదేశ్కు 8. ఇది ఏ రాష్ట్రాల్లో ఇంతకంటే ఎక్కువ ఇవ్వలే. అన్నిటికంటే ఎక్కువ ఇచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాలను స్మార్ట్ సిటీ మిషన్ కింద అభివృద్ధి చేసినటువంటి ఘనత మోడీ ప్రభుత్వాన్ని. చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధి చేసినటువంటి విషయాన్ని మనం గమనించాలి. భోగాపురం, ఓర్వకల్, దగదర్తి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల స్థాపన కోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కర్నూలు విమానాశ్రయాన్ని ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. ఉడాన్ పథకం కింద కడప, కర్నూలు విమానాశ్రయాలను ప్రారంభించడం కాకుండా 17 కొత్త ఎయిర్ రూట్లను కూడా ప్రారంభించడం జరిగింది. తిరుపతి, విజయవాడ ఎయిర్పోర్ట్లను అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాలుగా ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. కడప విమానాశ్రయానికి కొత్త టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణానికి ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 4,741 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించడం జరిగింది. 4,741 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించడం జరిగింది. భారత్ మాల పథకం కింద 5 గ్రీన్ఫీల్డ్ కారిడార్లను కూడా హైదరాబాద్ విశాఖపట్నం కారిడార్, బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే, రాయపూర్ విశాఖపట్నం కారిడార్, చిత్తూరు తాచూర్ కారిడార్, బెంగళూరు కడప విజయవాడ కారిడార్ నిర్మాణంలో ఉన్నాయి. 71,842 కోట్ల వ్యయంతో ఏపీలో 2,525 కిలోమీటర్ల మేరకు నేషనల్ హైవేస్ విస్తరించేందుకు మొన్ననే కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. 71,832
42 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్లో 2525 కిలోమీటర్ల మేరకు నేషనల్ హైవేస్ నిర్మాణం కోసం ఆమోదం పొందడం జరిగింది. 14,000 కోట్ల రూపాయల అంచనాలతో బెంగళూరు కడప విజయవాడ ఎక్స్ప్రెస్ వేలో 14 ప్యాకేజీలతో 2,950 కోట్లతో ఆనందపురం పెందుర్తి అనకాపల్లి నేషనల్ హైవే విస్తరణ పనులు ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. రైల్వే విషయానికి వస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఏపీకి రికార్డ్ స్థాయిలో నిధులు కేటాయించడం జరిగింది. 2009-2014 మధ్య ఏపీ తెలంగాణ కలిపి 2009-2014 మధ్య ఏపీ తెలంగాణ కలిపి కేవలం 886 కోట్లు కేటాయిస్తే డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత ఒక్క ఏడాదిలోనే 2024-25 ఏపీకి 9,417 కోట్ల రూపాయలను వెచ్చించాం. అంటే 11 రేట్లు ఎక్కువ. 2009-14 మధ్యలో కేవలం 800 కోట్లు కేటాయిస్తే ఇవాళ 9,000 కోట్ల రూపాయలను కేటాయించాలంటే దాదాపు 11 రేట్లని అధికంగా ఇవాళ రైల్వే బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్కు కేటాయించడం జరిగింది. ఇలా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 73 రైల్వే స్టేషన్లను అద్భుతంగా ఆధునీకరించడం జరిగింది. ఏపీలోని రైల్వే స్టేషన్లను 100% ఇలా విద్యుదీకరించడం జరిగింది. 743 రైల్వే ఫ్లైఓవర్లు ఆర్ఓబీలు ఆర్యూబీలను కూడా ఇవాళ 743 ఆర్ఓబీలను కూడా మనం నిర్మించడం జరిగింది. ఇవి కాక పెండింగ్లో ఉన్న రైల్వే స్టేషన్ రైల్వే ప్రాజెక్టులు కూడా పూర్తి చేయడానికి 40,000 కోట్ల రూపాయల విలువైన పనులను ఏపీలో ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి. ప్రసాద్ పథకం కింద అమరావతి పట్టణం శ్రీశైలం దేవస్థానం, అమరావతి పట్టణం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల అభివృద్ధికి 125 కోట్ల రూపాయలను ఆల్రెడీ మంజూరు చేయడం జరిగింది. స్వదేశీ దర్శన్ పథకం కింద పర్యాటక సర్క్యూట్లు అభివృద్ధికి సుమారు 150 కోట్ల రూపాయలను ఆల్రెడీ మంజూరు చేయడం జరిగింది. విశాఖపట్నంలో 96 కోట్లతో ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ను కూడా ప్రారంభించడం జరిగింది. వాళ్ళ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో 3వ లాంచ్ ప్యాడ్ స్థాపనకు కేంద్రం ఆమోదం ఇవ్వడం జరిగింది. భవిష్యత్తు ఉపగ్రహాల మౌలిక వసతులకు రూపకల్పన కోసము 3,984 కోట్లను కూడా మనం కేటాయించడం జరిగింది. వాళ్ళ సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏ రాష్ట్రానికి లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 24 లక్షల ఇళ్లను మంజూరు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 24 లక్షల ఇళ్లను, ఇందులో పట్టణాలకు 21 లక్షలు, గ్రామాలకు 2,50,000 దాకా ఇవాళ మంజూరు చేయడం జరిగింది. ఈ ఇండ్ల నిర్మాణం కొరకు ఇప్పటికే 23,200 కోట్లను ఆల్రెడీ ఖర్చు చేయడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,68,00,000 మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా రేషన్ ఇస్తున్నాం. 2,59,000 మందికి వీధి వ్యాపారులకు స్వనిధి కింద 304 కోట్ల రూపాయలను ఆర్థిక సహాయం చేసినటువంటి ఘనత మోడీ గారి ప్రభుత్వాన్ని. 60,82,000 మందికి ముద్రా యోజన కింద 82,000 కోట్ల రుణాలను అందించడం. 1,31,00,000 పేదలకు జన్ధన్ ఖాతాను తెరిపించి నేరుగా సంక్షేమ పథకాలను అందిస్తున్నాం. గతంలో కాంగ్రెస్ హయాంలో రాజీవ్ గాంధీ గారు అయిపోయారు. ఢిల్లీ నుంచి 100 రూపాయలు ఇవాళ సంక్షేమ పథకాల కోసం నిధులు విడుదల చేస్తే లబ్ధిదారునికి చేరే వరకు కేవలం 15 రూపాయలు మాత్రమే చేరుతున్నాయి. మిగతా డబ్బంతా కూడా దళారుల చేతులకు వెళ్తుందని చెప్పి గమనించిన తర్వాతనే ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ను మోడీ గారి ప్రభుత్వం ఇలా ప్రోత్సహించడం జరిగింది. వాళ్ళ సమ్మాన్ నిధి కింద 41,60,000 మంది రైతులకు ఏటా 6,000 రూపాయలు సహాయం చేస్తూ ఉన్నాం మనం. ఒక్క ఏడాదిలోనే 2024-25 ఏపీ రైతులకు 1,75,000 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేయడం జరిగింది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద 67 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 90 లక్షల మంది ప్రజలకు జాతీయ ఉపాధి హామీ ద్వారా లబ్ధి చేకూర్చే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళ జాతీయ ఉపాధి హామీ మిషన్ స్వయం సహాయక సంఘాలకు 1,53,000 కోట్ల రూపాయలను రుణాలు ఇవ్వడం జరిగింది. స్వయం సహాయక గ్రూపులకు. స్వచ్ఛ భారత్ కింద 42 లక్షల రూపాయలకు పైగా టాయిలెట్స్ నిర్మాణం చేపట్టడం జరిగింది.
3,10,00,000 మందికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా ద్వారా లబ్ధి చేకూర్చడం. ఈ పథకాన్ని ఇంకా విస్తరింపజేస్తున్నాం. 5,30,00,000 మందికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం వర్తింపజేయడం జరిగింది. 36 లక్షల మందికి అటల్ పెన్షన్ ద్వారా ఇలా పెన్షన్ పథకాన్ని మనం అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం 1,56,00,000 మంది ఆయుష్మాన్ భారత్ కింద ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేర్చడం జరిగింది. 278 జన్ ఔషధి కేంద్రాలను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అత్యంత చౌకగా ఇలా మందులు అందించే ప్రయత్నం చేస్తున్నాం. జన్ ఔషధి కేంద్రం ద్వారా 6,100 కోట్ల విలువైన మందులను ఇప్పటికే విక్రయించబడ్డాయి. దీనివల్ల ప్రజలకు మందుల వల్ల సుమారు 30,000 కోట్ల ఆదాయం ఇలా ప్రజలకు చేకూర్చడం జరిగింది. ఇట్లా అంధకారం నుంచి వెలుగుల వైపు, నిరాశ నుంచి ఆశల సాకారం వైపు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ కష్టపడి పనిచేస్తూ ఉన్నది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఏ విధంగా సహకరిస్తున్నదో మనం ఆచరణలో చూపడుతున్నాం. మనం దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయాన్ని మనం గమనించాలి. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, 2014 కంటే ముందు ఈ దేశ పరిస్థితి ఏంది, 2014 తర్వాత ఈ దేశ పరిస్థితి ఏంది, ప్రపంచంలో భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతీయుల యొక్క ఆత్మ గౌరవాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా ఇవాళ కాపాడే ప్రయత్నం చేస్తుంది.